మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. చైనాలో ప్రకృతి ప్రళయం సృష్టిస్తోంది. అక్కడ రిజర్వాయర్ కూలిపోయినటువంటి ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న కుండపోత వర్షాలకు డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అతలాకుతలమవుతోంది. నదులు ఉప్పొంగుతున్నాయి, జనావాసాలు సముద్రాలను తలపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతుంటే రోడ్లపై పార్క్ చేసిన కార్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. చైనా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన ఈ మహా విపత్తుకు సంబంధించిన భయానక దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. చైనాలోని గ్వాంగ్సీ చువాంగ్ అటానమస్ రీజియన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కుండపోత వర్షాల వల్ల సంభవించిన వరదలలో ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గల్లంతయ్యారు. ఈ ప్రాంత రాజధాని నానింగ్లో ఒక రిజర్వాయర్ కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద ఉధృతి ఊహించని స్థాయికి పెరిగింది. రిజర్వాయర్ నీరు నగరంలోకి దూసుకురావడంతో ప్రాణనష్టం భారీగా పెరిగిందని చైనా అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఒక విపత్తు ఇక్కడితో ఆగలేదు. మరోవైపు ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. భారీ తుఫాను ప్రభావంతో ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు వరద హెచ్చరిక స్థాయిని లెవెల్ 4 నుంచి లెవెల్ 3కి పెంచారంటే అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంగువా నదిలో 2026లోనే అత్యంత భారీ వరదగా దీనిని అధికారులు నమోదు చేశారు. అంతేకాదు మిహే నదిలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద ప్రమాదకర వరద సంభవించింది. హుయిఫా నది మొత్తం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నదులు ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడడం, చిన్న రిజర్వాయర్లకు ప్రమాదం పొంచి ఉందంటూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడు అక్కడ ఇక డ్రాగన్ దేశాన్ని వణికిస్తున్న ఈ వర్షాల ముప్పు ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. వాయువ్య చైనాలోని షాన్జీ ప్రావిన్సెస్లలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. చైనాకు జీవనాడి అయిన ప్రసిద్ధ ఎల్లో నదితో పాటు దాని ఉపనదులైన వై, ఫైన్, కిన్ నదులతో నీటి మట్టాలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రిజర్వాయర్ల భద్రతను పటిష్టం చేయాలని, ముందస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు రంగంలోకి దిగారు. ప్రకృతి ఆగ్రహానికి చైనాలోని నగరాలే నీట మునుగుతున్నాయి. వందలాది ఇళ్లు కొట్టుకుపోగా వేల మంది నిరాశ్రయులయ్యారు. రాబోయే కొన్ని రోజులు చైనాకు అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి మహా విపత్తు నుంచి చైనా ఎలా కోలుకుంటుందో అనేది చూడాలి. ఇప్పటికే గల్లంతైనటువంటి వారి ఆచూకీ కూడా ఎప్పుడు లభిస్తుందో అనేది కూడా వెతకాలి. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నారు. రిజర్వాయర్ కూలిపోయినటువంటి ఘటనలో అక్కడ గల్లంతైనటువంటి సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వరదలన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిన తర్వాత అసలు మొత్తం ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది అక్కడ మరణించారో తెలుసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడ భీకరమైనటువంటి వరదల ఉధృతితో నగరం మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి భయానక దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మన విజువల్స్లో చాలా స్పష్టంగా చూడవచ్చు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయో. ఇల్లులు మొత్తం కూడా మునిగిపోయాయి, పై కప్పులు కూడా మునిగిపోయాయి, రోడ్లన్నీ కూడా నదులుగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ భయానకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. రిజర్వాయర్ చూడండి ఏ రకంగా అక్కడ కోతకు గురైందో. పూర్తిగా ఆ రిజర్వాయర్ కోతకు గురై అక్కడ కట్టడం అంతా కూడా తెగిపోవడంతో ఆ నీళ్ళన్ని ఒక్కసారి కూడా రిజర్వాయర్ వాటర్ అంతా కూడా నగరాన్ని ముంచెత్తి ఈ యొక్క ప్రమాదాన్ని మరింత తీవ్రతకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం 39 అని చెప్తున్నారు. కానీ అక్కడ చాలామంది ప్రజలు మృతి చెంది ఉంటారు. గల్లంతైనటువంటి వారి ఆచూకీ కూడా తెలియట్లేదు. కాబట్టి వారందరి ఆచూకీ తెలిస్తే ఇది వందల సంఖ్యలో జరిగినటువంటి మరణాల ప్రమాద ఘటనగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా చైనాలో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇది దాని యొక్క తీవ్రతకు అద్దం పట్టేటువంటి ఘటన. ఇంకా వారం రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉన్నాయంటూ చెప్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అక్కడ ఇంకా ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూడవలసి వస్తుందేమో అనేది అక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళన కలిగిస్తోంది.